లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. మనం ఈరోజు అక్టోబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలు నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అనుకూలంగా లేని రాశిలో సంచరిస్తుంటే చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అనేవి అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలోకి లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అంటే చెడు స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి అసలు ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వము, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానంలో, అంటే అశుభ స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేవి పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అనే అవకాశం ఉందంటే అశుభ స్థానాల్లో సంచరించినప్పుడు ఇవన్నీ ఉంటాయి. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది. 6వ స్థానం యొక్క సంచారం అనేది అధిక లోపంగా మనకు పరిగణలోనికి తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతూ ఉంటాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంచెం ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ, అంటే రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ఇవన్నీ కూడా 30 రోజులు అటు ఇటుగా ఉండే గ్రహాలు. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. మీనరాశి వారికి రవి ఫలితాలు. మీనరాశి వారికి రవి
1/10/2024 నుంచి 17/10/2024 వరకు 7వ రాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 7వ రాశిలో రవి సంచరించే కాలంలో ఎక్కువ గొడవలు, ఆటంకాలు, ఎదురు దెబ్బలు తగులుతాయి. కళత్రంతో ఇబ్బందులు ఉంటాయి. జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చెడు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనస్సుకి ధ్యాన మార్గం వైపు మళ్ళిస్తే మంచిది. ఏ పని చేసినా తొందరగా అలసిపోతారు. ఆరోగ్య సూత్రాలు పాటించండి. అకాల భోజన సూచనలు ఉన్నాయి, అవి లేకుండా చూసుకోండి. అనవసరమైన గొడవలకు వెళ్లకుండా కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం అనేది చాలా మంచిది. 18/10/2024 నుంచి 31/10/2024 వరకు రవి 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. 8వ రాశిలో సంచరించే కాలంలో అనవసరమైన గొడవలు, శత్రుత్వము, నిరుత్సాహము, అధికారులతో గొడవలు, కలత్రంతో ఇబ్బందులు ఉండే అవకాశం. రవి తన 7వ దృష్టి చేత ద్వితీయ రాశిని సమీక్షించడం వల్ల ఆదాయం తక్కువగా ఉంటుంది. కావున ఖర్చులను తగ్గించుకోవాలి. సౌమ్యంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. దాని ద్వారా బంధువులతో, మిత్రులతో ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి. తద్వారా ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. తర్వాత మీనరాశి వారికి కుజుడు ఇచ్చే ఫలితాలు. మీనరాశి వారికి కుజుడు ఫలితాలు 1/10/2024 నుంచి 20/10/2024 వరకు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 4వ రాశిలో సంచరించే కాలంలో సుఖశాంతులు లోపిస్తాయి. మానసికమైన అశాంతి ఏర్పడుతుంది. ఇతరుల బాధలకు గురి అవుతారు. గాయాలు తగిలే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గృహ నిర్మాణ పనులు కానీ, భూభవన కొనుగోలు కానీ అనుకూలించవు. కలత్రంతో గొడవలు జరిగే అవకాశం ఉంది. కలత్ర యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. ఆదాయానికి మించిన ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. ఈ దోష నివారణకు గాను ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్న భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతి మంగళవారము ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో పఠించండి. రుణ బాధ విముక్తికై, అఖండ ధన ప్రాప్తికై రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. సత్ఫలితాలు పొందుతారు. 21/10/2024 నుంచి 31/10/2024 వరకు 5వ రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 5వ రాశిలో సంచరించే కాలంలో మనసు సరిగా పని చేయదు. చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపడవలసి వస్తుంది. కోపం తెచ్చుకోవడం లాంటివి వస్తుంది. ఇతరులతో విరోధం పెంచుకోవాల్సింది వస్తుంది. ధనాదాయం సరిగా ఉండదు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దొరికిందేదో తినవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఖర్చులను నియంత్రణ చేయవలసి వస్తుంది. రుణబాధ నివృత్తికై, సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికై పైన చెప్పిన అంగారక స్తోత్ర పఠనాలు చేసుకోవడం అనేది చాలా ఆవశ్యకం అవుతుంది. తర్వాత మీనరాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. మీనరాశి వారికి బుధుడు 1/10/2024 నుంచి 10/10/2024 వరకు 7వ రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 7వ రాశిలో సంచరించే కాలంలో స్త్రీ మూలకంగా గొడవలుంటాయి. సుఖశాంతులు ఉండవు. బంధువర్గం వారితో గొడవలు, కలత్రానికి మంచిది కాదు. శరీరక అనారోగ్య సమస్యలు ఉంటాయి. అవగాహన లోపంతో విరోధాలు ఏర్పడతాయి. ప్రతి విషయంలో అడ్డంకులు అనేవి ఏర్పడతాయి. 11/10/2024 నుంచి 29/10/2024 వరకు 8వ రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుండి 8వ రాశిలో సంచరించే కాలంలో మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటాడు. దూరపు ప్రయాణాలు చేస్తాడు. వాటి ద్వారా లాభాన్ని పొందుతారు. ఉద్యోగంలో అభివృద్ధి అనేది ఉంటుంది. 8వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో జన్మరాశిలో రాహు యొక్క సంచారం వల్ల, రాహు యొక్క వేద వల్ల వ్యాధులు సంక్రమించడం, మతద్వేషం కలగడం, మానసిక అశాంతి, స్త్రీలతో కలహాలు వంటి కొద్దిపాటి అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి. తర్వాత మీనరాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు. మీనరాశి వారికి గురుడు ఈ నెల మొత్తం కూడా 3వ రాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 3వ రాశిలో సంచరించే కాలంలో గురుడు అనారోగ్య సమస్యలను, కష్టాలను, నష్టాలను కలిగజేస్తాడు.
స్థానచలనము, దీర్ఘ అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఇతరులతో తగాదాలు ఉంటాయి, వ్యాపార నష్టంతో పాటుగా అప్పుల బాధలు ఉంటాయి. గురుడు తన ప్రత్యేక దృష్టి చేత 7, 9, 11 భావాలు వీక్షించడం చేత చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. గురుగ్రహ దోష నివృత్తికై, గురుగ్రహ అనుగ్రహానికై దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం వందనీయం తిలోకేశం తం నమా బృహస్పతి అనే మంత్రాన్ని గురువారం రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో 108 సార్లు చదవండి. గురువారం 5 కేజీల శనగలు దానం చేయండి. కనక పుష్యరాగము, పసుపు, పంచదార, ఏనుగు, బంగారము దానం చేయండి. అత్తివేరు, మర్రివేరు, మారేడు, ఉసిరిక ఫలాలతో కూడిన నీళ్లతో స్నానం చేయండి. గురువారం ఏదైనా శివాలయానికి కానీ దత్తాత్రేయ ఆలయానికి కానీ వెళ్ళి 16 ప్రదక్షిణలు చేయండి. పంచాక్షరి, దత్తస్తవము, శివ స్తోత్రాదులను పారాయణం చేయండి. తర్వాత మీనరాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు. మీనరాశి వారికి శుక్రుడు 1-10-2024 నుంచి 13-10-2024 వరకు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 8వ రాశిలో సంచరించే కాలంలో కష్టాలు అన్నీ తొలగి కోరికలన్నీ నెరవేరుతాయి. ఆర్థికాభివృద్ధి అనేది జరుగుతుంది. నూతన ఉత్తేజంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాధుల తీవ్రత అనేది తగ్గుముఖం పడుతుంది. స్త్రీ మూలకంగా సుఖ సంతోషాలు ఉంటాయి. తన వాక్ చాతుర్యంతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యం వెల్లువెరుస్తుంది. కుటుంబంలో తనదే పై చేయిగా ఉంటుంది. 14-10-2024 నుంచి మీనరాశి వారికి శని ఈ నెల అంతా కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 12వ రాశిలో సంచరించే కాలంలో లేనిపోని చింతనలకు, దుఃఖాలకు దారి అనేది ఏర్పడుతుంది. సకాలంలో పనులు జరగకపోవడం, అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. వృధా వ్యయం అవుతుంది. ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం క్షీణించే సూచనలు ఉన్నాయి. అనుకున్నవి సాధించలేకపోవచ్చు. నానావిధ ఇబ్బందులు ఉంటాయి. వ్యర్థ ప్రయత్నాలు ఉంటాయి. సమస్త శనిగ్రహ దోష నివారణకు గాను ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహే తన్నో మంద ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ప్రతి శనివారం 108 సార్లు పఠించండి. శనివారం నాడు శనేశ్వరునికి 19 ప్రదక్షిణలు చేయండి. షం అనే బీజాన్ని ఉచ్చరిస్తూ జమ్మి చెట్టు చుట్టూ 19 ప్రదక్షిణలు చేయండి. శనివారం మధ్యాహ్నం కాకులకు బెల్లం కలిపిన అన్నం పెట్టండి. శనివారం ఏకభుక్తము ఉండడం వల్ల, అంటే ఒకే పూట భోజనం చేయడము, శివాలయ దర్శనము చేయడము ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తర్వాత మీనరాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు. మీనరాశి వారికి రాహువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. గోచారంలో రాహుకేతులు 1వ స్థానంలో సంచారం చేసేటప్పుడు అశుభ ఫలితాలే వస్తాయి. దేశ సంచారం, కలహాలు, రోగాలు, నష్టాలు, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధాలు వంటి కష్టాలనేవి ఉంటాయి. రాహుదోష నివృత్తికి గాను అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యం అనే మంత్రాన్ని శనివారం గాని ఆదివారం గాని 108 సార్లు పఠించండి. మినుములు కేజంబావు, వెండి పడగ, గోమేధికము, నీలవస్త్రము, కంబడి తైలము దానం చేయండి. గుగ్గిరము, ఇంగువ, హరిద్రలము, పసుపు రంగు, మనుషిల వీటిని నీటితో కలిపి ఆ నీటితో వాటిని గేదె కొమ్ము పాత్రతో స్నానం చేయండి. తర్వాత మీనరాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు. మీనరాశి వారికి ఈ నెల మొత్తం కూడా కేతు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 7వ రాశిలో సంచరించే కాలంలో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. స్వల్ప అనుకూలమైన ఫలితాలు అనేవి కొంచెం ఉంటాయి. ఊరికే వ్యర్థ ప్రయాణాలు చేస్తారు. వ్యాధి, స్వల్ప ధనాదాయాలు ఉన్నాయి. స్వల్పంగా ధనం అనేది లభిస్తుంది. స్వల్ప కుటుంబ కొంచెం కలహాలు ఉంటాయి. అనాలోచితమైన చర్యలు అనేవి
ఉంటాయి.